ఓటర్లో మనకు కనిపిస్తుంది. బహుశా అసెంబ్లీ ఎన్నికలు కొద్ది రోజుల క్రితమే కావడం, 4 నెలల క్రితమే అసెంబ్లీ ఎన్నికలు రావడం కావచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు కొంత దగ్గరుండి తమకు ఓటింగ్ వేయించుకునేందుకు ప్రయత్నిస్తారు, అవసరమైతే వేరే ఊరి నుంచి కూడా రప్పిస్తారు. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆ ఇంట్రెస్ట్ కనిపించకపోవడం మరే కారణమో కానీ ఓటర్లో అయితే ఖచ్చితంగా నిరాసక్తత కనిపిస్తుంది. నా దగ్గర ఈసీకి సంబంధించి అఫీషియల్ ఫిగర్స్ ఉన్నాయి. ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతానికి సంబంధించి, అంటే ఇది పార్లమెంటు సెగ్మెంట్ల వారిగా 17 పార్లమెంట్ స్థానాల్లో 17 లోక్సభ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి 17 పార్లమెంట్ సీట్లకు సంబంధించి నా దగ్గర ఫిగర్స్ ఉన్నాయి. ఆదిలాబాద్ 12.9%, ఇదంతా కూడా ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం. ఆదిలాబాద్ 12.9%, అంటే దాదాపు 13%. పెద్దపల్లి 14% ఉంది. కరీంనగర్ 8%, ఖమ్మం 8%, మహబూబ్ నగర్ 15%, సికింద్రాబాద్ 6.5%, మెదక్ 13.5%, మల్కాజ్గిరి 6.7%, జహీరాబాద్ 7%, హైదరాబాద్ 8%, భువనగిరి 13%, నల్గొండ 11.5%, చేవెళ్ళ 8.7%, నిజామాబాద్ 3.6%. నిజామాబాద్లో 3.6 ఇంత తక్కువగా నమోదు కావడానికి కారణం ఏంటంటే అక్కడ పోలింగ్ 8 గంటలకు స్టార్ట్ అయింది, 7 గంటలకు స్టార్ట్ కాలేదు. ఎందుకంటే 6 నుంచి 8 గంటల వరకు మాక్ పోలింగ్కే సమయం తీసుకుంది. ఎలక్షన్ కమిషన్ కూడా నిజామాబాద్లో పోలింగ్ను ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కండక్ట్ చేస్తామని చెప్పింది. ఎందుకంటే 186 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి మాక్ పోలింగ్కే 2 గంటల సమయం పడుతుంది కాబట్టి 8 గంటలకు స్టార్ట్ చేద్దామంది. కానీ కొన్ని చోట్ల నిజామాబాద్లో పోలింగ్ 7:30కి కూడా స్టార్ట్ అయింది. సో అందువల్ల 9 గంటలకు వచ్చిన ఫిగర్ ఏంటంటే నిజామాబాద్లో కేవలం 3.6 పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఓటు వేసిన తర్వాత నిజామాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత కూడా ఎన్నికల ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సరిగా తెలియట్లేదు ఈవీఎంస్ అని ఆమె తన అసహనాన్ని వెళ్ళబుచ్చారు. కొంచెం ఎలక్షన్ కమిషన్ అధికారులతో కూడా మాట్లాడాల్సి ఉంది ఈ విషయం మీద. ఈ ఈవీఎంస్కు సీరియల్ నెంబర్స్ సరిగ్గా ఇవ్వలేదని ఆమె కామెంట్ చేశారు. సో నిజామాబాద్ ఎలక్షన్ కండక్ట్ చేయడం అనేది ఎలక్షన్ కమిషన్కి ఒక ఛాలెంజే. ఎందుకంటే 186 మంది ఉన్నారు, బ్యాలెట్ బాక్సులు కాకుండా ఈవీఎంలు వాడుతున్నారు. దాదాపు 12 ఈవీఎంస్ కనెక్ట్ చేయాల్సి ఉంది. సో అక్కడ అన్నది ఎలక్షన్ కమిషన్కి అయితే ఛాలెంజ్. ఇక మిగతా చోట్ల కూడా చూస్తే జనరల్గా 2 అవర్స్ తర్వాత కనీసం ఇప్పుడు ఆదిలాబాద్ లాంటి ప్లేసెస్లో, ఆదిలాబాద్ కానీ లేకపోతే మహబూబ్ నగర్ కానీ, ఇవి పోలింగ్ ఎక్కువ నమోదయ్యేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలు. ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో పోలింగ్ అన్నది ఎక్కువ నమోదు కాదు, రూరల్ ఏరియాస్లోనే ఎక్కువ పోలింగ్ నమోదవుతుంది. ఈ 2 గంటల్లో 9 గంటలకు జనరల్గా 20 నుంచి 25% పోలింగ్ కావాలి. కానీ మనకు చూస్తే హయ్యెస్ట్ ఇప్పటి వరకు మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో 15% నమోదైంది, నిజామాబాద్ 3.6. ఇక సిటీలో అయితే చాలా మందకోడిగా జరుగుతుంది. ఇప్పుడు సిటీకి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గాలు చూసుకుంటే సికింద్రాబాద్ కేవలం 6.5% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా దాంతోపాటు హైదరాబాద్లో కేవలం 8% పోలింగ్ మాత్రమే నమోదైంది. మల్కాజ్గిరిలో అయితే 6.7. సో సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఈ రెండిట్లో కూడా 6.5, 6.7 పోలింగ్ స్టార్ట్ అయిన 2 గంటల తర్వాత కూడా ఈ విధంగా ఉంది. కొంత మనం చూడొచ్చు అర్బన్ ఏరియాస్లో ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో 73.2% పోలింగ్ ఓవరాల్గా నమోదైంది. సో ఇప్పుడు మనకు అనిపిస్తున్న దాని ప్రకారం కనీసం ఒక 4-5% అన్న తగ్గచ్చు, 67, 68 మధ్య పోలింగ్ నమోదు కావచ్చు అని అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓటున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఓటేసేందుకు వెళ్ళారు. ఎందుకంటే అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడికి పెద్ద సంఖ్యలో వెళ్ళారు. తర్వాత ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎమ్మెల్యే క్యాండిడేట్స్ జనరల్గా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంటే కనుక వాళ్ళకి ఓటేసేందుకు రప్పించుకుంటారు. కానీ అటువంటి పరిస్థితి కనబడలేదు. ఉదయం నుంచి కూడా మన నెట్వర్క్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఎక్కువ మంది వృద్ధులు అటువంటి వాళ్ళే క్యూలో ఉన్నారు. కానీ యువత పెద్దగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎవరు కూడా ముందుకు రావట్లేదు. సో లెట్స్ హోప్ ఇంకా 5 గంటల వరకు సమయం ఉంది. నిజామాబాద్లో అయితే సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉంది కాబట్టి డెఫినెట్గా పోలింగ్ పర్సెంటేజ్ ఇంప్రూవ్ కావాలి, అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని మనం భావిద్దాం. అయితే సమ్మర్ కాబట్టి జనరల్గా అందరూ కూడా ఎండలు ఎక్కువ కాకముందే ఉదయమే వచ్చి పోలింగ్ వినియోగించుకుంటారు. వింటర్లో అయితే కొంచెం లేట్గా లేసైనా కొంచెం లేట్గా అవకాశం ఉంటుంది. సమ్మర్లో అయితే మార్నింగే ఎక్కువ
వినియోగించుకోవాలి, కానీ అది జరగలేదు. బట్ ఇంకా ఇంప్రూవ్ అవుతుందని భావిద్దాం. ఇంకా ఎందుకంటే ఇప్పుడు 9:30 అవుతుంది కాబట్టి ఇంకా దాదాపు నిజామాబాద్లో అయితే 8.5 hours, మిగతా చోట్ల 7.5 hours టైం ఉంది. కొన్ని మావోయిస్ట్ ప్రభావిత నియోజకవర్గాల్లో మాత్రం 4 వరకు, సాయంత్రం 4 వరకే పోలింగ్ ఉంది. మిగతా అన్ని చోట్ల కూడా సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంది. ఇంప్రూవ్ అవుతుందనే భావిద్దాం. ఇప్పటి వరకు వచ్చిన మేరకైతే మహబూబ్ నగర్లో హైయెస్ట్ 15% ఉంది, పెద్దపల్లిలో 14%, ఆదిలాబాద్లో 13% ఉంది. మిగతా సెంటర్స్ మాత్రం కొంచెం డిసప్పాయింటింగ్ గానే మనకు అనిపిస్తుంది. చేవెళ్ళ మరో అర్బన్ కాన్స్టిట్యున్సీ, చేవెళ్ళ కూడా సగం అర్బన్ సగం రూరల్, అంటే రాజేంద్ర నగర్ తర్వాత షేర్లింగంపల్లి ఇవన్నీ కూడా చేవెళ్ళ పార్లమెంట్లో పరిధిలో అక్కడ కూడా తక్కువగా ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే అర్బన్ ఓటింగ్ అయితే చాలా తక్కువగా నమోదవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఇదే జరుగుతుంది. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో హైదరాబాద్ జిల్లాలో కేవలం 48% పోలింగ్ మాత్రమే నమోదైంది, 50% కూడా దాటలేదు. సో డెఫినెట్గా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టి ఓటు హక్కును వినియోగించుకుంటారని ఆశిద్దాం. చాలా చోట్ల ఇంకొక సిగ్నిఫికెంట్ థింగ్ ఏంటంటే పోలింగ్ ఈవీఎంలు మొరాయించడం అన్నది చాలా చోట్ల కూడా జరుగుతుంది. ఇప్పుడు కిషన్ రెడ్డి ఓటేశారు ఇవాళ. అయితే కిషన్ రెడ్డి ఆయన బయటకు వచ్చిన తర్వాత చెప్పింది ఏంటంటే అక్కడ ఈవీఎం మొరాయించడంతో దాదాపు 1 hour పాటు 7కు స్టార్ట్ కావాల్సిన పోలింగ్ 8 వరకు కూడా జరగలేదు. గంటన్నర పాటు నేను క్యూ లైన్లో ఉన్నాను. కొంచెం ఈసీ కొంత జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది, ఈవీఎంస్ అవి మొరాయించకుండా అన్నది ఆయన కూడా బయటకు వచ్చిన తర్వాత మాట్లాడారు. సో అటు కవిత అదేవిధంగా మాట్లాడారు, ఇటు కిషన్ రెడ్డి కూడా బయటకు వచ్చిన తర్వాత అదేవిధంగా మాట్లాడారు. చాలా చోట్ల కూడా మనకు రిపోర్ట్స్ వస్తున్నాయి ఈవీఎంస్ మొరాయించాయని. బట్ వెంటనే అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో దానికి ఆల్టర్నేట్ అరేంజ్ చేస్తున్నారు. 1-2 చోట్ల కొన్ని చోట్ల మూకుమ్మడిగా కొద్దిమంది గ్రామస్తులు పోలింగ్ను బహిష్కరించారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే పెద్దపల్లి జిల్లాలో 1-2 చోట్ల మున్సిపాలిటీలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు దాన్ని అక్కడ పోలింగ్ను బాయ్కాట్ చేశారు. అదేవిధంగా వేములవాడలో కూడా అదే సిచ్యువేషన్ ఉంది. సో కొన్ని చోట్ల స్థానిక సమస్యలు ఉన్న చోట కొద్దిమంది మా సమస్యలు తీరిస్తేనే మేము ఓటింగ్ చేస్తాం, లేకపోతే చేయమని బహిష్కరిస్తున్నారు. ఇక ఓటర్ డిలీషన్కు సంబంధించి రామ్ చరణ్ భార్య ఉపాసన తల్లి శోభన కామినేని, ఆమె అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్, ఆమె ఓటు గల్లంతైంది. ఈ ఉదయం ఆమె మాసప్ ట్యాంక్ పోలింగ్ కేంద్రానికి వెళ్ళారు తన ఓటర్ ఐడి కార్డుతో. వెళ్ళిన తర్వాత అక్కడి ఎన్నికల అధికారులు మీకు ఇక్కడ ఓటు లేదని చెప్పారు. దాంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎలక్షన్స్లోనే నేను ఓటేశాను, ఇప్పుడు అసలు ఏం సిచ్యువేషన్ వచ్చిందని చేంజ్ చేశారు. 3 నెలల క్రితమే ఉంది, వారం రోజుల క్రితం కూడా చెక్ చేసుకున్నాను, నా ఓటు ఉంది, బట్ ఇప్పుడు ఎందుకు గల్లంతైందో అర్థం కావట్లేదు. విదేశాలకు వెళ్ళొచ్చాను ఈ వారం రోజుల్లో, ఇవాళ ఓటు కోసమే ప్రత్యేకంగా వస్తే ఈ ఓటు గల్లంతైంది, ఇది చాలా అన్యాయం అని ఆమె మాట్లాడారు. లాస్ట్ టైం మనకు గుర్తుంటుంది, అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా గుత్తా జ్వాల ఓటు గల్లంతైంది కొద్దిమంది సెలబ్రిటీస్ది. సో ఇప్పుడు శోభన కామినేని సంబంధించిన ఓటు కూడా గల్లంతైంది. సో మొత్తానికి 2,98,00,000 మంది ఓట్లు ఉన్నాయి. లాస్ట్ టైం 2.82 ఉంది, ఈసారి దాదాపు 16 లక్షలకు పైగా పెరిగారు. సో ఎంత ఓటింగ్ పర్సంటేజ్ నమోదవుతుంది, అసెంబ్లీ ఎలక్షన్స్ను బీట్ చేస్తారా, 73% దాటుతుందా అన్నదైతే చూడాల్సి ఉంది. కానీ జనరల్గా అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ఎప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో తక్కువనే నమోదవుతుంది. ఈసారి ట్రెండ్ కూడా అదే ఉంది. ఇంకా టైం ఉంది కాబట్టి డెఫినెట్గా అసెంబ్లీ ఎన్నికలు అందుకునే తరహాలో పోలింగ్ పర్సంటేజ్ ఉండాలని కూడా మనం ఆశిద్దాం. సౌమ్య.